హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే అప్పుడే లేచామన్నమాట. మా షన్నగాడు కూడా అప్పుడే లేచాడు. వాస్విక్ అయితే ఇంకా లేవలేదు. సో ఇంకా అమ్మ అయితే మార్నింగ్ లేచేసి బట్టలు అవన్నీ కూడా వాష్ చేసేసింది. మేమైతే అప్పుడే లేచాము. అంటే ఇక్కడికి వస్తే అప్పుడే అంటే టైం కూడా ఎంతో కాలేదులేండి, 6 ఏమో అయిందంటే. సమ్మర్ కదా, సో కొంచెం మార్నింగ్ మనకి 5:30కి అట్లనే తెల్లారిపోతుంది కదా. అట్లా మేము లేచేసరికి 6 అవుతుంది. సో ఇంకా లేవగానే మా ఇద్దరు పిల్లలు కూడా ఇదిగోండి ఇక్కడికి రావాల్సిందే, అంటే సావిడి దగ్గరికి మా నాన్నతో పాటు వస్తారనమాట. వచ్చేసి గేదెలకి నీళ్లు పెట్టడం అని, అలాగే ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా జన్నగాడు వాష్ చేస్తున్నాడు. అంటే నాన్న వాష్ చేస్తున్నారు కదా, సో ఇంకా నాన్నకు పోటీగా వాడు కూడా నేను కూడా పోస్తానని ఇంకా పోస్తున్నాడు అనమాట. ఇంకా బా వెళ్దాం ఇటు సన్నిక్కు ఇటు వెళ్దాం బా షన్విక్. ఇక్కడికి వస్తే అసలు మా పిల్లలకి ఫుల్ టైం పాస్ అండి నిజంగా. అంటే ఆడుకోవడానికి పిల్లలు అయితే ఎవరు ఉండరు, అంటే మా దగ్గర ఎవరు ఉండరు అనమాట. సో మా నాన్న వెంట తిరగడము, లేదంటే మా అమ్మ వెంట తిరగడము, మెయిన్లీ మా నానమ్మ దగ్గరికి అయితే వెళ్తారనమాట. నానమ్మ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కోళ్ళు ఉంటాయి అండ్ గ్రోసరీస్ అన్నీ కూడా ఆగం చేస్తారు. నానమ్మ అసలు ఏమందనమాట, పిల్లలు అన్నాక ఆడుకోకుండా ఎట్లుంటారు, ఆగం చేయకుండా ఎట్లుంటారు అని చెప్పేసి అంటది. అసలు ఏమందో, అందుకే వీళ్ళు ఎక్కువగా మా నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు. అక్కడ కోళ్ళు ఉంటాయి అండ్ ఇంకా గేదెలు, అంటే చిన్న చిన్న దోళ్ళు అట్టుంటాయి కదా. సో వాటితోనే వీళ్ళకి గడిచిపోతుంది అనమాట డే మొత్తం కూడా. అసలు ఫుల్ టైం పాస్. అండ్ మాకు ప్లేస్ కూడా ఎక్కువ ఉంది, చూసారు కదా మా సావిడి దగ్గర కానీ ఇంకా మా ఇంటి ముందు కానీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. సో నేను కూడా అంత రెస్ట్రిక్ట్ అయితే ఏం చేయనండి. సో ఎక్కడికక్కడ పిల్లల్ని ఆడుకోనివ్వకుండా మనం కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టామంటే పాపం వాళ్ళు మాత్రం ఎలా ఆడుకుంటారు చెప్పండి. సో అందుకని ఇక్కడికి వస్తే మాత్రం అసలు ఫ్రీ బర్డ్స్ అనమాట, వదిలేస్తాను, ఇష్టం వచ్చినట్లు ఆడుకోండి అని చెప్పేసి. ఇప్పుడు వర్షాలు అట్లా పడుతున్నాయి, కొంచెం చిరాగ్గా ఉంది కానీ, బట్ నార్మల్గా అయితే అంటే మొత్తం కూడా మట్టే కదా, సో దానివల్ల కొంచెం చిరాగ్గా ఉంది. లేదు సమ్మర్ అనుకోండి అసలు మంచిగా ఆడుకునే వాళ్ళు అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే సాటర్డే కదా పూజ అయితే చేసుకుంటున్నానండి. అమ్మ వాళ్ళు అయితే చెప్పాను కదా మార్నింగ్ వాళ్ళకి గవర్నమెంట్ వర్క్ ఒకటి ఉంటుంది, దానికి వెళ్తున్నారని చెప్పేసి. సో దానికైతే వెళ్ళారు. ఇంకా నేనే ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెష్ అయిపోయి కొంచెం హెడ్ బాత్ అట్లా చేసేసి, సాటర్డే కదా అందుకని ఇంకా సింపుల్గా ఇట్లా పూజ అయితే చేస్తున్నాను. పూలు అయితే అసలు లేవండి నిజంగా. మల్లెపూలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అనమాట. మందార పూలు కూడా ఒక 3 దొరికాయి అంతే. ఇంకా ఉన్న పూలనే అట్లా పెట్టేసేసి దేవునికి ఇంకా అట్లాగా దీపారాధన వెలిగించి పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో అది ఇంక ఇక్కడ నేనైతే పూజ చేసుకుంటూ ఉన్నాను. బయట అయితే అసలు వర్షం మామూలుగా పడట్లేదండి, ఇదిగోండి చూస్తున్నారు కదా. వర్షం అప్పుడు టైం కూడా 9 అట్లా అయ్యింది మార్నింగ్ టైము. సో వర్షం అయితే మామూలుగా పడలేదు. అమ్మ వాళ్ళు కూడా పొలం వెళ్ళారని చెప్పాను కదా, అసలు ఫుల్ తడిచిపోయి వచ్చేసారు అనమాట. సో వర్షాలు బాగా పడుతున్నాయండి. సమ్మర్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వర్షాలు అయితే ఉంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు ఎండ ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి వర్షం పడుతుంది, లేదంటే ఆఫ్టర్నూన్ వరకు వర్షం పడుతుంది, ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఎండలాగా వస్తుంది అనమాట. ప్రతిరోజు మేము వచ్చిన దగ్గర నుంచి తప్పకుండా వర్షం అయితే పడుతూనే ఉందండి. బాబోయ్ ఎండలు ఉంటాయేమో, బాగా ఉండలేమేమో అనుకున్నాం కానీ బట్ మేము వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము కూడా. ఎప్పుడో పోయినాయి మా ఊరు అసలు తీసుకురాలేదే, ఎక్కడే ఉంది మరి. నీకు ఈ చట్నీ ఆత్మ Ini, 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 ini,
అది అత్త నిన్న బాగాలేదంటే ఆకులు అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయ కోసేంత ఓపిక లేదు. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ వేస్తున్నానండి, అంటే దోశలు వేస్తున్నాను అనమాట. మార్నింగ్ పిల్లలకి అలాగే అమ్మమ్మ వాళ్ళకైతే వేసి ఇచ్చాను, వాళ్ళైతే తినేశారు. వాళ్ళు తిన్న తర్వాత అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని ఆ తర్వాత అయితే తింటున్నాను. అంటే మనం ఇంకా పూజ అంటే తినకుండానే కదా చేయాల్సింది, సో అందుకని ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడైతే తింటున్నాను. అందులోనూ అమ్మ వాళ్ళు కూడా అప్పుడే కాబట్టి వచ్చేది, సో వాళ్ళతో పాటు కలిసి తినొచ్చులే అనేసి ఇంకా నేను కూడా తినలేదు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అట్లా వాళ్ళకైతే దోశలు వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట. నానేమో ఉల్లిపాయ దోశ వేయమన్నారు, కానీ బాగా ఆకలేసిందండి. టైము 10:45 అట్లా అయిపోయింది అనమాట. బాగా ఆకలేసింది, వాళ్ళ వేయలేనులే రేపు వేసిస్తానులే అని చెప్పాను. సో ఇంకా చట్నీ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు మొన్న షేర్ చేశాను కదా, పండు మిరగాయల పచ్చడిలో పల్లీలు వేసేసి చేశాను, అదే చట్నీ అనమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది దోశల్లోకైనా కూడా. సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడైతే ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అయితే వాష్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి వస్తే నాకేంటోనండి ఖాళీగా అసలు కూర్చోవాలనిపించదు, అమ్మకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేయాలనిపిస్తుంది. ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను కానీ, బట్ అమ్మ వాళ్ళు పొలం వెళ్తారు కదా, రెస్ట్ తీసుకోలేను అనమాట. ఏదో ఒక పనిలో మెయిన్లీ కుకింగ్ అయితే నేనే చేస్తాను. ఇంక ఇట్లా గిన్నెలు వాష్ చేయడం, అట్లా ఇల్లు ఉడవడం, వాకిలు ఉడవడం అట్లా హెల్ప్ చేస్తాను అనమాట. ఇంకా బట్టలు అయితే అసలు వాష్ చేయను, ఎందుకంటే బట్టలు వాష్ చేస్తే నాకు కాళ్ళకి సరిపడదు అనమాట. సో అందుకని ఇంకా బట్టలు అయితే అమ్మ వాష్ చేయమన్నదిలే కానీ నేను కూడా వాష్ చేయను అనమాట, సరిపడదని చెప్పేసి. సో ఇంకా రిమైనింగ్ అన్ని పనుల్లో కూడా ఖచ్చితంగా అమ్మకైతే హెల్ప్ చేస్తానండి, నేను అసలు హెల్ప్ చేయకుండా ఉండలేను అనమాట. సో అది ఇంకా అట్లా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇంక కర్రీ కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ములక్కాయలు అయితే కొడుతున్నారనమాట. ఇది మా మునగ చెట్టు, కాయలు చాలా పొడవుగా ఉన్నాయండి, అండ్ కొంచెం ముదురుగా అనిపించినాయి కానీ అసలు ముదరలేదన్నమాట కాయలు. కొంచెం పొడవుగాను కొంచెం ముదురుగా అనిపిస్తున్నాయి కానీ ముదరలేదు, గుజ్జు చాలా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ ఇవాళ కర్రీలోకి అని చెప్పేసి ఇంక అక్కడ నాన్న మునక్కాయలు అయితే కొడుతున్నారనమాట. అది కర్రకి ఏంటంటే ఒక కర్ర ఇంకొకటి కడతారనమాట తాడుతో, సో దాంతో లాగితే ఈజీగా వచ్చేస్తాయి కాయలు. సో ఇక్కడ విలేజ్లో అయితే ఇంతే చేస్తారనమాట. ఏమైనా కాయలు జాంకాయలు కానీ ఇట్లా మునక్కాయలు ఇట్లా ఏమైనా కాయలు కొట్టడానికి అట్లనే చేస్తారు. సో అది ఇంక అక్కడైతే నాన్న ములక్కాయలు కొట్టిచ్చారు. ఇంకా తర్వాత ఇక్కడ చెప్పాను కదా లంచ్లోకి అయితే ఒక మంచి రెసిపీ అండి, మునక్కాయ అలాగే పెసరపప్పు కర్రీ అనమాట. కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకైనా మనకి పెసరపప్పు అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో చాలా చాలా హెల్దీ, చాలా బాగుంటుందన్నమాట కర్రీ అయితే. సో అమ్మ ఎక్కువగా ఇట్లాంటి కర్రీలు అంటే మునక్కాయ పెసరపప్పు, అలాగే మునక్కాయ పచ్చి కొబ్బరి, ఇంకా మునక్కాయ ఉల్లిపాయ పాల్పోసి నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఇట్లాంటి కర్రీస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏం లేదు, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నార్మల్గా పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కూడా ఇదే స్టేజ్లో వేసుకోండి. నేను తర్వాత వేసాను అనమాట, అంటే లేదు ఆ టైంలో, ఇంకా తర్వాత మళ్ళీ తెప్పించి వేసాను. సో ఇంక ఇక్కడైతే పోపు పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసాను అనమాట, ఎందుకంటే మనకు ఓన్లీ కొంచెం కలుపుకోవడానికి రావాలి కదా, సో అందుకని ఆనియన్స్ ఒక 2 పెద్ద సైజు అయితే వేసాను. వేసేసి అందులోనే అంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసాను అనమాట. వేసేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇదిగోండి మునక్కాయలు అయితే వేసేసుకున్నాను. ఈ మునక్కాయలు కూడా వేసేసి ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ఆ మునక్కాయ ఏదన్నా కొంచెం పచ్చివాసన ఉంటే పోతుంది కదా, సో అట్లా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, ఇంకా ఇదిగోండి ఇవైతే పెసరపప్పు అనమాట. నార్మల్గా సాయిపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇవి వచ్చేసి పొట్టుపప్పే, కాకపోతే ఇంకా పొట్టు మొత్తం కూడా ఇంకా వాష్ చేసేసాను అనమాట, కడిగేసేసి ఇంకా నార్మల్గా పెసరపప్పు అయితే వేసుకున్నాను. నానబెట్టేసాను అనమాట మార్నింగే, అమ్మ నానబెట్టింది, నేను కదండి, మార్నింగే నానబెట్టేసింది. ఇంకా అవి బాగా నానిపోతే పొట్టు ఈజీగా వచ్చేస్తాయి కదా, సో ఇంకా పొట్టు మొత్తం కూడా తీసేసి
ఆ పెసరపప్పు అయితే వేసేసుకొని ఒకసారి ఇట్లా బాగా టాస్ చేసుకున్నాను. టాస్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి జస్ట్ ఒక 4-5 మినిట్స్ పాటు ఆ నూనెలో కొంచెం వేగనివ్వాలన్నమాట. సో అట్లా కొంచెం ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే టేస్ట్‌కి సరిపడా కారము, ఇంకా ఒక 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఇది గరం మసాలా అయితే వేశాను. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. బట్ మా అమ్మకి నచ్చదనమాట గరం మసాలా టేస్ట్. ఎందుకో తెలీదండి. గరం మసాలా అసలు చికెన్ కర్రీలో కూడా వేయనివ్వదనమాట. అప్పటికప్పుడు మసాలా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి వేస్తది కదా! సో వేయనివ్వదు. అందుకే జస్ట్ ఒక పావు టీ స్పూనే వేశాననమాట. వేసేసి ఇంకా మూత పెట్టేసి మనకి ఇంకా మునక్కాయ ముక్క ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకుంటే మనకి మునక్కాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అండి. అసలు కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ కర్రీ. సేమ్ నాన్ వెజ్ తింటున్నట్లే ఉంటుంది. సో వేడి వేడి అన్నంలో కనుక తిన్నాము అంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అన్నం తినేసి పడుకుని పోయాను. అబ్బా బాగా నిద్ర వచ్చేసింది అనమాట నాకు. సామాన్యంగా ఇక్కడికి వస్తే అసలు నిద్ర అనేదే రాదు. అటు ఇటు తిరగడం అని, అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అని అట్లా చేస్తూ ఉంటాను. బట్ అనుకోకుండా ఇంకా పిల్లల్ని పడుకోబెడదామని ఇంకా వాళ్ళ పక్కన పడుకునేసరికి ఇంకా నిద్రపోయాను. జస్ట్ ఇప్పుడే లేచాను అనమాట. సో మేము వచ్చినప్పటి నుంచి కూడా క్లైమేట్ అసలు ఎంత కూల్గా ఉంది అంటే నిజంగా బాబోయ్ ఎండలు బాగుంటాయేమో, అసలు ఉండలేమేమో అనుకున్నాను. బట్ మేము అక్కడ ఉండగానే క్లైమేట్ చల్లగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఎండలు వస్తాయేమో, ఎండాకాలం కదా ఎంతైనా, ఎప్పుడు వర్షాలు పడితే ఏంటి అనేది చెప్పలేం కదా. సో బాగా ఎండలు వచ్చేస్తే ఏమో ఉండలేమేమో, ఎలా ఉండాలో అనుకున్నాను. కానీ బట్ మేము వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. టైం అసలు ఊరికే గడిచిపోతుంది అనమాట. సో అది సో ఇంకా జస్ట్ ఇప్పుడే లేచాను. ఇంకా ఏదో పరవాణం అంటే సేమియా సగ్గుబియ్యం పాయసం చేద్దామని అనుకుంటున్నాము. సో అమ్మమ్మ వాళ్ళకి అది చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మెయిన్లీ అమ్మ చేస్తే. సో అదైతే చేద్దాం అనుకుంటున్నాము. సో ఆల్రెడీ షేర్ చేశాను కదా చాలాసార్లు. సో బట్ ర్యాండమ్గా అట్లా చూపిస్తాను అనమాట. అంటే వ్లాగ్లో భాగంగా అట్లాగా. సో అది ఇక్కడ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా సేమియా సగ్గుబియ్యం పాయసం కోసమని ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లా అయితే ఫ్రై చేసుకుంటున్నాను, కొంచెం నెయ్యి వేసుకొని. ఇంక ఇందాక చూపించిన కర్రీ ఏంటంటే చపాతీల్లోకి పుల్కాస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ఇంక ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అట్లా ఫ్రై చేసుకుంటున్నాను. అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి కూడా చేయించుకొని తింటుందండి, చాలా ఇష్టం అనమాట అమ్మ చేస్తే. అమ్మేమో ఇంకా నన్ను చేయమని అడిగింది. సో ఇంకా నేనే చేస్తున్నాను. చెప్పాను కదా ఇక్కడికి వచ్చినా కూడా కుకింగ్ మెయిన్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. సో నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అమ్మ కూడా ఇక చేయమని చెప్పేసి అంటది అనమాట. ఇక్కడ నేను చేసిన అమ్మ చేసిన సేమియా సగ్గుబియ్యం పాయసం ఒకే టేస్ట్ ఉంటుంది. ఇంక అందుకని అమ్మ నన్నే చేయమంది. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అట్లా ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత ఇవి సేమియా కూడా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. తిప్పుతూనే ఉన్నావు, అవి ఒక్కటి తిప్పితే చాలు, మరి ఇవి కూడా చేయాలి, ఇవి కూడా చూడాలి. సగ్గుబియ్యం ఏందే ఉండరా వాటికి కొంచెం వేగనీరా. తక్కువ కేజీ 1+1 ఎంతరా? 2. మరి పావు కేజీ ఎంత? 2. వెళ్ళిపో 2/4 అర్ధుతో పర్వాలేదు కదా తిందు. హాయ్ ఫ్రెండ్స్, ఇది కూడా బయట పని చేయించుకున్నాం ఫ్రెండ్స్. అమ్మ బెల్లం ఏది?
సగ్గుబియ్యం అయితే ఉడికాయండి. అంటే ముందుగానే నానబెట్టేసాననమాట. ఒక 20 మినిట్స్ అట్లా నానబెట్టేసాను. నానబెట్టామనుకోండి త్వరగా ఉడుకుతాయన్నమాట. అండ్ సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఏంటంటే ఆ వాటర్‌లో కొంచెం నెయ్యి అట్లా వేసామంటే అడుగు పట్టకుండా ఉంటాయన్నమాట సగ్గుబియ్యం గూడా. సో, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇంకా రోస్ట్ చేసుకున్న సేమియా వేసాను. ఆ సేమియా గూడా ఉడికిన తర్వాత ఇంకా బెల్లం అయితే వేసాననమాట. అంటే గ్లాస్ తీసుకున్నాననుకోండి సేమియా సగ్గుబియ్యం. సో, గ్లాస్ బెల్లం అట్లా వేసాను. వేసేసి ఇంక ఇక్కడ బెల్లం గూడా కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్‌గా మిల్క్ అయితే వేసుకుంటున్నాననమాట. కాచిన పాలైతే వేస్తున్నాను. సో, అంతే. ఇక్కడ ఏంటంటే మాకు కొంచెం పాలు ఎక్కువుంటాయి గదా! అంటే గేదెలున్నాయి గదా! అమ్మ వాళ్ళకి. సో, పాలు ఎక్కువుంటాయి. కొంచెం పాలు ఎక్కువ వేస్ట్ చేస్తామనమాట. సో, అందుకని అమ్మమ్మకి చాలా చాలా ఇష్టము. అందుకని వచ్చినప్పుడు ప్రతిసారి గూడా చేయించుకొని తింటదనమాట. సో, ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ గూడా వేసేసాననమాట. సో, అది ఈవినింగ్ అంటే ఇవాళ సాటర్‌డే గదా! సో, మేము కూడా ఇంకా ఇదే తినొచ్చులే అని అంటే అమ్మ గూడా ఒక పూటే, నేను కూడా ఒక పూటే, ఇంకా మా అమ్మమ్మ గూడా ఒక పూటేననమాట. సో, మేము కూడా ఇంకా నైట్ ఇదే తినేయొచ్చులే అని చెప్పేసేసి ఇంక ఇవాళ అయితే అట్లా చేశామండి. సో, అదే ఇంక అక్కడ సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ అంటే నాన్న, పిల్లలు ఇంకా మామయ్య వాళ్ళ అబ్బాయి వీళ్ళు రైసే తింటారు కదా నైట్ డిన్నర్‌లోకి. సో, ఇంకా అందుకని చెప్పేసేసి వీళ్ళ కోసం అయితే ఇంక ఇక్కడ కొంచెం రైస్ అట్లా ఏరుతున్నాననమాట. ఏవో కొంచెం టీవీలో సీరియల్స్ అట్లా పెట్టుకొని మాటలు చెప్పుకుంటూ అమ్మ వాళ్ళ రైస్‌లో అయితే అస్సలు మట్టిగడ్డలే లేవండి. కానీ మేము కూడా ఇక్కడే తీసుకుంటాము అమ్మ వాళ్ళ దగ్గర రైస్. కానీ మా వాటిల్లో ఏమో చాలా మట్టిగడ్డలు ఉన్నాయన్నమాట. అదే అడుగుతున్నాను. ఏంటి మాకేమో అన్ని మట్టిగడ్డల బియ్యం పంపించి మీరేమో మంచి బియ్యం వేసుకున్నారని చెప్పేసేసి అదే అడుగుతున్నాననమాట. సో, ఇంక అట్లా మాటలు చెప్పుకుంటూ బియ్యం అయితే ఏరుతున్నాను. ఇంకా నైట్ ఎప్పుడో అంటే పిల్లలకి డిన్నర్ కూడా పెట్టేసిన తర్వాత ఇంక అప్పుడైతే నేను ఇక్కడ కొంచెం పాయసం అయితే తింటూ ఉన్నాననమాట. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా పాలు కొంచెం ఎక్కువ వేసేసి చేస్తామన్నమాట. సో, టేస్ట్ చాలా చాలా బాగుంది. సో, ఇంక ఇవాళ నైట్ డిన్నర్ అయితే ఇట్లా గడిచిపోయిందనమాట సాటర్డే రోజు. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.